వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు రూమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? మీ కీళ్ళల్లో వాపు మరియు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? మీ చేతి కాళ్ళు వేళ్ళు వంకర్లు పోతున్నాయా? మొదలగు రూమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ రుమటాలజిస్ట్ డాక్టర్ కీర్తి తలారి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఇంతకీ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్లో ఏమైనా రకాలు ఉంటాయా? అయితే ఆర్థరైటిస్ అంటే బేసిక్గా కీళ్ళకి సంబంధించిన వ్యాధి అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా కీళ్ళల్లో నొప్పి అనేది మెయిన్ సిమ్టమ్. అంటే దీంట్లో కీళ్ళల్లో నొప్పులు రావచ్చు. సో ఈ ఆర్థరైటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే వయసుతో వస్తున్న ఆర్థరైటిస్, దాన్నే మనం కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. సో ఈ వయసుతో వస్తున్న ఆర్థరైటిస్లో ఏంటంటే కీళ్ళల్లో ఉన్న గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల వాళ్ళకి నొప్పులు వస్తాయి. అండ్ ముఖ్యంగా ఇది మోకాళ్ళల్లో వస్తుంది, కానీ వేరే కీళ్ళల్లో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో రకమైన ఆర్థరైటిస్ని మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఇది వయసుతో వచ్చేది కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అండ్ ఇది వాళ్ళ రోగ నిరోధక శక్తి, అంటే వాళ్ళ ఇమ్యూనిటీలో లోపం ఉండటం వలన వచ్చే వ్యాధులు. సో వీటన్నిటిని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాము. అంటే వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ వాళ్ళ మీద వ్యతిరేకంగా తిరగబడడం వల్ల అది కీళ్ళ మీద దాడి చేసి కీళ్ళ నొప్పులు వాపులకి దారి తీస్తుంది. వీటినే మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, అలాగే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఉన్న ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతాల్లో చాలా కామన్గా వచ్చే ఆర్థరైటిస్, అంటే కీళ్ళవాతం. సో ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి బిట్వీన్ 25 to 50 ఇయర్స్, 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అయితే చెప్పినట్టు ఇది బేసిక్గా ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి వాళ్ళ మీద వ్యతిరేకంగా తిరగబడడం వల్ల వాళ్ళ కీళ్ళ మీద దాడి చేసి కీళ్ళల్లో నొప్పులు వాపులు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు వీళ్ళకే ఈ వ్యాధి వస్తుంది అనడానికి మనకి ఫుల్గా కారణాలు అనేవి తెలియవు. సో జన్యుపరంగా కొన్ని కారణాల వల్ల, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అలా డెవలప్ అవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, కొన్నిసార్లు వాళ్ళున్న పరిసరాల వల్ల, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా రావచ్చు. అయితే ఏ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళు తినే ఫుడ్డా లేకపోతే ఇంకేదన్నా అన్నది మనకి ఖచ్చితంగా తెలీదు. ఒక్కటి మనకి ఏం తెలుసు అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అది మాత్రం మనకి ఖచ్చితంగా తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్. ఇది పక్కన పెడితే ఎందుకు ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకే వచ్చింది అని చెప్పడానికి మనకి 100% కారణాలు అనేవి యాక్చువల్గా తెలియదు. ఇప్పుడు నేను చెప్పినట్టు 30 to 50 ఇయర్స్ వాళ్ళకే ఎక్కువగా వస్తుంది అంటే మిగతా వాళ్ళకి రాదు అని కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అంటే 50, 60, 70 సంవత్సరాల వాళ్ళకి కూడా రావచ్చు, చిన్న పిల్లలకి కూడా రావచ్చు. చిన్న పిల్లలు అంటే 14, 15, 10 ఇయర్స్, 8 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. అయితే వాళ్ళల్లో అంటే చిన్నపిల్లలకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం అది వేరే పేరుతో పిలుస్తాం, జువినైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అని. కానీ టైప్ ఆఫ్ కీళ్ళవాతం అనేది సేమ్. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చిన్న జాయింట్స్, అంటే యూజువల్గా వేళ్ళలో ఉన్న కీళ్ళు, వ్రిస్ట్ జాయింట్స్, మోచేతులు, మోకాలు, పాదాలు, వీటిలో ఉన్న జాయింట్స్లో నొప్పి వాపు ఎక్కువగా వచ్చి యూజువల్గా వీళ్ళకి మార్నింగ్ చాలా స్టిఫ్నెస్ ఉంటుంది. అంటే కీళ్ళు పట్టేస్తాయి అనమాట. లేచిన వెంటనే వాళ్ళు నడవలేరు. జస్ట్ ఒక బ్రష్ పట్టుకోవడానికి కూడా చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. కాఫీ కప్ పట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్, అంటే డే అవుతున్న కొద్దీ వాళ్ళకి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ వాళ్ళు కొంచెం బెటర్గా అవుతారు. మళ్ళీ సాయంకాలం రాత్రి అయ్యేసరికి వాళ్ళకి నొప్పులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సర్టెన్ జాబ్ చేసేవాళ్ళు, అంటే ఏ రకమైన జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ వస్తుందని ఏమైనా చెప్పాలా? స్పెసిఫిక్గా ఏమీ లేదండి. అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, బేసిక్గా ఇది వాళ్ళ ఇమ్యూనిటీలో ఉన్న లోపం వల్ల వస్తున్న ప్రాబ్లం కాబట్టి ఈ స్పెసిఫిక్ వర్క్, అంటే ఎక్కువగా వర్కౌట్ చేసేవాళ్ళు లేదా ఎక్కువగా ఇంట్లో పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అన్నది మాత్రం లేదు. ఓకే, అలాగే జన్యుపరంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనకి వచ్చే అవకాశం ఉందంటారా? జన్యుపరంగా సో అంటే వాళ్ళ జీన్స్లో ఉన్న లోపాల వల్లే వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జెనెటిక్గా కొంచెం కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. కానీ డస్ నాట్ మీన్ దట్ ఇప్పుడు మదర్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకి కంపల్సరీగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అలా జనరేషన్స్లో పాస్ అవుతుంది కంపల్సరీగా అని ఏం లేదు. రిస్క్ కొంచెం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో ఎవరికి ఆర్థరైటిస్ లేదు అనుకోండి,
ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 1%. అంటే 100లో 1% వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అదే పేరెంట్స్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆ రిస్క్ ఒక 2 to 3% పెరగచ్చు. బట్ పర్సే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నదే రేర్ డిజీజ్. సో హెరిటబుల్గా అంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ అనేవి ఓవరాల్గా తక్కువగానే ఉంటాయి. అంటే నార్మల్గా మనకి కొన్ని మనం చేసే వర్క్ వల్ల లేకపోతే మనం కూర్చునే పోస్చర్ వల్ల కొన్ని దగ్గర మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్తోనే బాధపడుతున్నామని మనకి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో ఇప్పుడు మనకి సపోజ్ మనం చాలాసేపు కంప్యూటర్ ముందర కూర్చొని పనిచేస్తాం, లేదా చాలా వంగి పనిచేస్తాం, ఒకరోజు బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదా కంటిన్యూస్గా ఒక హెవీ వెయిట్ ఎత్తాము, అప్పుడు చేతుల్లో నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే యూజువల్గా ఈ పెయిన్స్ అన్ని రెస్ట్తో తగ్గుతాయి అండ్ చాలా కొంచెం సేపు ఉంటాయి. దే లాస్ట్ ఫర్ లైక్ 2 days ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోవచ్చు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ అలా కాదు. యూజువల్గా ఈ పెయిన్స్ రెస్ట్తో ఎక్కువ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్టివిటీ చేస్తే అంటే జాయింట్ మూవ్మెంట్ చేస్తే వాళ్ళకి పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. సో రెస్ట్తో ఎక్కువ అయ్యే పెయిన్స్ యూజువల్గా ఆర్థరైటిస్లో వచ్చే పెయిన్స్ ఒకటి. సెకండ్, ఇందాక చెప్పినట్టు వీళ్ళకి కీళ్ళల్లో నొప్పులు వచ్చినప్పుడు వాపు కూడా వస్తుంది. ఆ పర్టిక్యులర్ ఏరియా చాలా వేడిగా ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు కలర్ చేంజెస్ జరగచ్చు. అంటే ఆ స్కిన్ ఏదైతే పైన ఉంటుందో జాయింట్ పైన స్కిన్ అది రెడ్గా మారుతుంది, కొన్నిసార్లు బ్లాకిష్ కలర్లో కూడా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మన మెయిన్ డిస్టింగ్విషింగ్ ఫీచర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పట్టేయడం అంటే స్టిఫ్నెస్ అనేది పొద్దున ఏదైతే ఉంటుందో చాలాసేపు ఉంటుంది, అంటే 30 minutes కన్నా ఎక్కువ ఉంటుంది. మనకి నార్మల్గా పని చేస్తే వచ్చే నొప్పులు కానీ స్టిఫ్నెస్ కానీ యూజువల్గా 10 minutes కన్నా ఎక్కువ ఉండదు మనం పడుకొని లేచాం. సో మెయిన్ అది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం దేంతో సఫర్ అవుతున్నామో తెలుసుకోవచ్చు. అలాగే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఓన్లీ జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపుతుందా, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా పార్ట్స్లో మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? సో ముఖ్యంగా ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళకి సంబంధించిన వ్యాధినే. ఫస్ట్ సిమ్టమ్ ఎవరికైనా యూజువల్గా కీళ్ళలో నొప్పులు, వాపులు, స్టిఫ్నెస్ ఇవే మెయిన్గా ఉంటాయి. కానీ ఇది కాకుండా కొంతమందికి అంటే లాంగ్ టర్మ్గా ఎస్పెషలీ రుమటాయిడ్ని మనం కంట్రోల్ చేయలేదు అనుకోండి, వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రానిక్ స్టేజ్. కొంతమందికి అన్ఫార్చునేట్గా ఎర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా రోజులు రుమటాయిడ్ని మనం ట్రీట్ చేయకపోతే ఇదే రుమటాయిడ్ ప్రాబ్లం అంటే ఇదే ఆటో ఇమ్యూన్ డిజీజ్ కళ్ళని తాకడం వల్ల వాళ్ళకి కళ్ళు రికరెంట్గా రెడ్ అయ్యి కొన్నిసార్లు కంట్లో అల్సర్స్ ఫామ్ అవ్వటము. కొంతమందికి ఇప్పుడు మన ఉమ్ము సెక్రీట్ చేసే గ్లాండ్స్ ఉంటాయి కదా, లాలాజలం సెక్రీట్ చేసే గ్లాండ్స్, లేదా కంటి మీద గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల కళ్ళు డ్రైగా అయిపోవడం, లేదా నోరు బాగా డ్రైగా అయిపోవడం, స్కిన్ మీద వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు రావటం. కొంతమందికి మేజర్ ఆర్గన్స్ అంటే లంగ్స్ మీద కానీ హార్ట్ మీద కానీ కిడ్నీ మీద కానీ ఎఫెక్ట్ పడచ్చు. మరి కొంతమందికి బోన్ కాల్షియం చాలా ఎక్కువగా తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ అనేది చాలా తొందరగా వచ్చేసి వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడానికి కూడా రిస్క్ ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ ఆర్గనే ఎఫెక్ట్ చేస్తుంది అని మనం రుమటాయిడ్లో చెప్పలేం. రుమటాయిడ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జాయింట్సే ఎఫెక్ట్ అవుతాయి, బట్ వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే డిజీజ్ని ఎర్లీ స్టేజెస్లో కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటారు? సో యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక క్లినికల్ డయాగ్నోసిస్. అంటే ఇప్పుడు ఎవరైనా మనకి జాయింట్ పెయిన్స్తో వస్తే ఎగ్జామిన్ చేశాకే వాళ్ళని ఎగ్జామిన్ చేశాకే ఇది రుమటాయిడా కాదా అని తెలుస్తుంది. లైక్ నేను ఇందాక చెప్పినట్టు జాయింట్లో వాపు ఉంటుంది, ప్రతిసారి వాపు కనపడకపోవచ్చు. ఎగ్జామిన్ చేసినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది ఒక నార్మల్ జాయింట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్కి. సో అలా ఎగ్జామినేషన్ చేశాకే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పగలము. కొన్ని టెస్ట్ మనకి సపోర్ట్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, యాంటీ సిసిపి అని టెస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు స్కాన్స్ చేస్తాం లైక్ అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐయో. మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అంటే డౌట్ ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి తప్ప పర్సే ఈ పర్టిక్యులర్ టెస్ట్తో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయగలము అనేది ఏమీ ఉండదు. ఇట్ ఇస్ అ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి, పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి మనం ఎగ్జామిన్ చేసేదాన్ని బట్టే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది చెప్పగలం. ఓకే, అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి? సో ఇప్పుడు ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే మనం ఎర్లీ స్టేజెస్లోనే డిజీజ్ని ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఎర్లీ స్టేజెస్లో డిజీజ్ని ట్రీట్ చేయకపోతే ఇదేదైతే ఇమ్యూనిటీ వాళ్ళ జాయింట్స్ మీద తిరగబడుతుందో నెమ్మదిగా వాళ్ళ కార్టిలేజ్ అంటే జాయింట్ లోపల ఉన్న గుజ్జుని దాడి చేసి నెమ్మదిగా బోన్ని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్గా ఏమవుతుందంటే వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఆ జాయింట్స్ డ్యామేజ్ అయిపోయి జాయింట్స్ అనేవి వంకర్లు తిరుగుతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండటానికి మనం ఫస్ట్ నుంచే
రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు జనరల్గా మనం నార్మల్గా చెప్తారు కదా, అమ్మో మీకు కీళ్ళ వాతం ఉందా, కీళ్ళ నొప్పులు అంటే డాక్టర్స్ మీకు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవే ఎక్కువగా ఇస్తారు అని. అది సమాజంలో అంటే ఒక పెద్ద అపోహ అనమాట. వన్స్ అపాన్ అ టైమ్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేనప్పుడు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ తప్ప వేరేవేమి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిజీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్, అంటే వ్యాధినే కంట్రోల్ చేసే మందులు ఇవి. ఏదైతే మన రోగనిరోధక శక్తి మన మీద వ్యతిరేకంగా తిరగబడి ఏవైతే కెమికల్స్ బాడీలో పెరుగుతున్నాయో అవి తగ్గించడానికి మనకి మందులు ఉంటాయి. సో వాటిని మనం డిజీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ప్రెసెంట్లీ సైన్స్ ఇన్ రుమటాయిడ్ ఎంత అడ్వాన్స్డ్ ఉందంటే చాలా గ్రూప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్ మెడిసిన్స్తో స్టార్ట్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ బేసిక్ మెడిసిన్స్తోనే రెస్పాండ్ అవుతారు. అవ్వకపోతే అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ మెడికేషన్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కరెంట్లీ మనకి బయోలాజిక్స్ అనే మెడికేషన్స్ కూడా ఉన్నాయి, విచ్ ఆర్ లైక్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడికేషన్స్. అవి ఇంజెక్టబుల్స్ అనమాట. సో ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ మెడికేషన్స్ అన్నిటితో కంట్రోల్ కాని వాళ్ళంటే కాంబినేషన్లో ఇచ్చినప్పుడు కానీ వాళ్ళని వీ కెన్ షిఫ్ట్ టు దోస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఆల్సో. సో వాళ్ళకి డెఫినెట్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. రుమటాయిడ్ కంట్రోల్ చేయలేకపోవడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో జరగదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టెరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ రుమటాయిడ్కి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్లో చాలా తక్కువగా వాడతాం. ఓకే, అంటే ఏ స్టేజ్లో వాడతారు వాటిని? అవి ఏంటంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎప్పుడంటే సివియర్ పెయిన్ ఉంది, ఇమీడియట్గా మనకు కంట్రోల్ కావాలి, ఒక ఫ్యూ డేస్ వరకు పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేయొచ్చు. స్టెరాయిడ్స్ కూడా అంతే, ఇనీషియల్ ఫ్యూ డేస్లో డిజీజ్ చాలా సివియర్గా ఉన్నప్పుడు ర్యాపిడ్గా తగ్గించడానికి స్టెరాయిడ్స్ యూస్ఫుల్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్గా స్టెరాయిడ్స్ అనేవి ట్రీట్మెంట్ ఆప్షన్లో అసలు మనకి ఉండవు అనమాట. సో వన్స్ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, అది లాంగ్ టైం మన వల్ల సఫర్ అవుతూ ఉండాల్సిందే, లేకపోతే పూర్తిగా నయం చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? సో ఇప్పుడు మనకి ఏంటంటే పూర్తిగా నయం అంటే క్యూరా కంట్రోలా అన్నది మనం అర్థం చేసుకోవాలి. రుమటాయిడ్ అనేది యూజువల్గా దీర్ఘకాలిక వ్యాధినే, అంటే లాంగ్ టర్మ్గా ఉండబోయే వ్యాధినే. కానీ ఒకరు పెయిన్తో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఇప్పుడు పెయిన్ ఉంది, కీళ్ళవాపులు ఉన్నాయి రుమటాయిడ్లో అంటే మాత్రం మెడికేషన్స్తో వాళ్ళు ఒక కంప్లీట్లీ నార్మల్ పర్సన్లా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు ఎర్లీ స్టేజెస్లో. ఒక్కసారి జాయింట్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ జాయింట్ని మనం రివర్స్ చేయలేం. ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి, వేరే జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి మనం మెడికేషన్స్ ఇవ్వగలం. కానీ ఇనీషియల్ ఫేజెస్లో ఏంటంటే మనం ట్రీట్ చేస్తే వాళ్ళు కంప్లీట్లీ నార్మల్ పర్సన్లా ఉండగలరు. బట్ మెడికేషన్స్ అనేవి లాంగ్ టర్మ్గా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ మేబీ లైక్ ఒక టాబ్లెట్ పర్ వీకో లేకపోతే 1 or 2 టాబ్లెట్స్ పర్ డే అలాగే ఉంటాయి తప్ప మేజర్ చాలా మెడికేషన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు షుగర్, బీపీ లాగా అనుకోండి, వాళ్ళు ఎలాగ రెగ్యులర్గా మెడిసిన్స్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే లీస్ట్ మెడికేషన్స్తో కంట్రోల్లో ఉండగలరు. రుమటాయిడ్ కూడా అలాంటిదే. సో క్రానిక్ స్టేజ్లో చేతులు వేళ్ళు కానీ కాళ్ళు వేలు వంకర్లు పోయిన తర్వాత మేము ఇంకా నెగ్లెక్ట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంట? అంటే ఇప్పుడు ఒక్కసారి చేతులు లేదా కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చేతులే డ్యామేజ్ అయ్యాయి, వేళ్ళు వంగిపోయాయి అనుకుంటే వాళ్ళకి బేసిక్ వర్క్స్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్న బెడ్ మీద నుంచి లెగడానికి దే మే నీడ్ హెల్ప్, నడవడానికి దే మే నీడ్ హెల్ప్, వీల్ చైర్ డిపెండెంట్ అయిపోవచ్చు. అండ్ కొన్నిసార్లు వాళ్ళకి లైక్ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, లైక్ కుకింగ్ కానీ కాఫీ కప్ పట్టుకోవడానికి కానీ కూడా చాలా కష్టం అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పెయిన్ అనేది ఒక్కసారి డ్యామేజ్ అయిపోయిన జాయింట్లో పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దట్స్ అ వెరీ అన్కంఫర్టబుల్ పెయిన్ కదా, వాళ్ళు లైఫ్ మొత్తం ఆ పెయిన్తో బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే చాలా అవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి లేడీస్కి, అండ్ అందులో బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? సో ఇది చాలా మంది పేషెంట్స్ ఈ పర్టిక్యులర్ డౌట్తో వస్తుంటారు, నాకు ఇది క్రానిక్గా ఉంది కదా, అసలు నేను ప్రెగ్నెంట్ అవ్వగలనా ఈ వ్యాధి మీద. నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. సో ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఒక నార్మల్ పర్సన్ లాగే వాళ్ళకు కూడా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక నార్మల్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవ్వాలంటే రుమటాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంప్లీట్లీ కంట్రోల్లో ఉన్నప్పుడు, అంటే డిజీజ్ని మనం మెడికేషన్స్ ఇచ్చి కంట్రోల్ చేశాక అప్పుడు మనం ప్లాన్ చేసుకోమని చెప్తాం. అండ్ కంట్రోల్ అయ్యాక కూడా ఏ మెడికేషన్స్ అయితే ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటాయో అలాంటి మెడికేషన్సే మనము
పెడతామన్నమాట. కొన్ని మెడికేషన్స్ మే నాట్ బి సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ, కానీ యూజువల్గా ఏమవుతుందంటే మనం ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ పెట్టినా కూడా వాళ్ళు బయటకి ఎవరికైనా చూపెట్టినప్పుడు ఇలా ప్రెగ్నెంట్ ఉన్నారంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఏ మందులు వాడకూడదని అన్నీ ఆపించేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కూడా మళ్ళీ డిజీజ్ ఎక్కువయ్యి ఆ పెయిన్స్తో సఫర్ అవుతూ మళ్ళీ ప్రెగ్నెన్సీ పర్సే వాళ్ళకి వస్తున్నాయి, బ్యాక్ ఏక్ వేరే పెయిన్స్తో సఫర్ అవుతూ చాలా కష్టపడతారు. సో అలా చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సేఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, అవి కంటిన్యూ చేసుకోవాలి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళు కొన్ని సర్టెన్ మెడికేషన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ రుమటాలజిస్ట్ని కలిస్తే దానికి తగ్గట్టు వాళ్ళు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే కంట్రోల్లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ పర్సే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి కంట్రోల్లో ఉండగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ కోర్సే ఉంటుంది. ఓకే, లైక్ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వాళ్ళకి. సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు 2 years నుంచి మనం కరోనాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. సో వన్స్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కరోనా ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందంటారు? సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రుమటాయిడ్లో మనం ఇస్తున్న మెడిసిన్స్ అన్నీ ఏంటి, డిసీజ్ మాడిఫైయింగ్ మెడికేషన్స్, అంటే ఇమ్యూనిటీని మనం కంట్రోల్ చేసే మెడికేషన్స్ దీంట్లో ఇస్తాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి కోవిడ్ రిస్క్ మిగతా వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో అంతే రిస్క్తో వాళ్ళకి కోవిడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కోవిడ్ వచ్చిన తర్వాత ఇనీషియలీ ఎలా చెప్పేవారంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే మీ మెడికేషన్స్ వల్ల మీకు సివియర్ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీరు హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డెత్ రేట్స్ ఎక్కువ ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో అని చెప్పేవారు. కానీ ఇప్పుడు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అన్ని ఫ్యాక్టర్స్ని మనం చెక్ చేసుకుంటే పర్సే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్కి ఉండే రిస్క్, కోవిడ్ వల్ల ఉండే రిస్క్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఒక నార్మల్ పర్సన్. ఒక నార్మల్ పర్సన్కి కోవిడ్ వస్తే ఎంత రిస్క్ ఉంటుందో రుమటాయిడ్ పేషెంట్స్కి కూడా అంతే రిస్క్ ఉంటుంది. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ వాళ్ళ మెడికేషన్స్లో కూడా పెద్దగా ఏం మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం, అంటే కోవిడ్ వల్ల వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యి చాలా సీరియస్గా ఉంటే మాత్రం మనం దానికి తగ్గట్టు కొన్ని మెడికేషన్స్ మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళ రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో కోవిడ్ కేసెస్ అనేవి ఎంత మేర ఉన్నాయంటారు? లైక్ నార్మల్ పాపులేషన్, అంటే మనకి బయట ఎన్ని కోవిడ్ కేసెస్ వస్తున్నాయో ఇప్పుడు ఈ వేవ్లో అయితే సీమ్స్ లైక్ అందరికీ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో బయట ఎంత రేట్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ ఉందో అంతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి కూడా ఉంటుంది. సో అందుకనే వాళ్ళకి వ్యాక్సిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఎలా వ్యాక్సిన్ వేసుకుంటున్నారో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు మీరు వేసేవి పెయిన్ కిల్లర్స్ అన్న అపోహ చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ మీద మీరు వ్యాక్సిన్ వేసుకోకూడదు అంటారు. సో దానివల్ల పేషెంట్స్ వ్యాక్సిన్ వేసుకోవడం అన్న ఆపేస్తున్నారు, లేదా వ్యాక్సిన్ వేసుకొని మందులన్నీ ఆపేస్తున్నారు. సో ఆ రెండు అవ్వకూడదు. వ్యాక్సిన్ వేసుకోవాలి, అండ్ వ్యాక్సిన్ తర్వాత ఓన్లీ సర్టెన్ మెడికేషన్స్ మోడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మోడిఫికేషన్స్ వాళ్ళ రుమటాలజిస్ట్ని అడిగి వాళ్ళు చేసుకోవచ్చు. బట్ పర్సే అన్ని మందులు అనేవి ఆపకూడదు, బికాస్ డిజీజ్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఆపేస్తే. ఓకే, సో అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దానికంటే ముందు కోవిడ్ పేషెంట్స్ మెడికేషన్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అదే ఇప్పుడు నేను చెప్పినట్టు బేసిక్గా మెడిసిన్స్ అనేవి వ్యాక్సినేషన్ వేసుకుంటున్నప్పుడు ఆపకండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని మోడిఫికేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ మెడిసిన్స్ 1 week ఆపాల్సి రావచ్చు, కొన్ని మెడిసిన్స్ ఒక డోస్ స్కిప్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అది మాత్రం మీరు కంపల్సరీగా మీ రుమటాలజిస్ట్ని కనుక్కొని దాన్ని బట్టి డోసెస్ని మోడిఫై చేసుకోండి. బట్ పర్సే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ అందరూ కోవిడ్ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడం కోసం, సివియర్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలి విత్ సర్టెన్ మోడిఫికేషన్స్ ఇన్ దేర్ మెడిసిన్స్. ఓకే, అలాగే ఏవైనా అదర్ ప్రికాషన్స్ ఉన్నాయా? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి దాని గురించి అని చెప్తారు? సో ఇప్పుడు అదర్ దెన్ మెడిసిన్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అందరూ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ పాటిస్తే చాలా మంచిది. వన్ ఆఫ్ దెమ్ ఇస్ అ హెల్దీ డైట్. ఇప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలా మంది పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్. ఈ పర్టిక్యులర్ డైట్ తింటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గిపోతుంది లేదా పెరుగుతుంది అన్నది మనకి స్పెసిఫిక్గా ఏమీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. బట్ హెల్దీ డైట్ అనేది తింటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తొందరగా కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ డైట్ అంటే గుడ్ మిక్స్ ఆఫ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ డైట్ ప్లస్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవాలి ఇన్ గుడ్ పోర్షన్స్. అది ఇంపార్టెంట్.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే ఇఫ్ ఐ డూ ఎక్సర్సైజ్, నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతాయేమో అని. అది చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజ్ చేస్తే వాతం అనేది బాడీలో చాలా బాగా తగ్గుతుంది. సో నొప్పి కంట్రోల్ అయినప్పుడు మేము చెప్తాం అట్ వాట్ లెవెల్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అవసరం పడతాయి, మజిల్ స్ట్రెంథనింగ్ అవసరం పడుతుంది. సో వాళ్ళ ఎక్సర్సైజెస్ అనేవి వాళ్ళ లైఫ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ లాగా కన్సిడర్ చేసి అవి కంపల్సరీగా రోజు చేస్తూ ఉండాలి. థర్డ్ థింగ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా క్విట్. అదే అడుగుదాం అనుకున్నాను, స్మోకింగ్ వల్ల ఎందుకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందండి? సో స్మోకింగ్ ఇస్ లైక్ అన్ ఆక్సిడెంట్ కదా. సో బాడీలో ఏం చేస్తుందంటే అది కొన్ని సర్టెన్ యాంటీజెన్స్ అంటే కొన్ని పదార్థాలని మారుస్తుంది. మన సెల్స్లో ఉన్న కొన్ని పదార్థాలని అవి మార్చినప్పుడు ఆ యాంటీజెన్స్ ఏం చేస్తాయి, బాడీ ఇమ్యూనిటీని ట్రిగర్ చేసి ఈ రుమటాయిడ్కి ఏవైతే ఆటో యాంటీబాడీస్ ఉంటాయో అంటే ఏవైతే మనకు అగేన్స్ట్ గా ఫామ్ అవుతున్నాయో బాడీ లోపల అవి ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట స్మోకింగ్. సో అందుకనే స్మోకింగ్ ఇస్ ఇంప్లికేటెడ్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే స్మోకింగ్ చేసిన ప్రతి ఒక్కరిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందండి? రిస్క్ ఎక్కువ ఉంటుంది. పర్సే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక రేర్ డిజీజ్. సో అది ఒక రేర్ డిజీజ్ అయినప్పుడు ఇలాగా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది కూడా కొంచెం రేర్ గానే కనపడుతుంది. సో 1,00,000 మందిలో ఒకరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, ఆ ఒకరికి స్మోకింగ్ ఉన్న ఈ 1,00,000 మందిలో ఇంకో 30-40 వేల మంది మస్ట్ బి స్మోకింగ్. బట్ ఈ ఒక్కరికి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఈ కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళవాతం కానీ సర్టైన్ ఏజ్ వాళ్ళలోనే మనం చూసాం. మీరు స్టార్టింగ్లో చెప్పారు చిన్నపిల్లలకు కూడా వస్తుందని. సో ఎందుకు ఇలా మారిందంటారు? అంటే అదే డిఫరెన్స్ ఏంటంటే ఇది కీళ్ళ వాతం, అది కీళ్ళ అరుగుదల. ఏజ్ తో వచ్చేది మనం ఎక్కువ పని చేయడం వల్ల, కాల్షియం డైట్ సరిగా తీసుకోకపోవడం వల్ల కీళ్ళు అరిగిపోయి వచ్చే నొప్పులు ఇస్ ఆస్టియోఆర్థరైటిస్. అది కంప్లీట్లీ డిఫరెంట్. రుమటాయిడ్ అనేది కీళ్ళవాతాలు అనేవి చిన్న వయసులోనే వస్తాయి. ఇప్పుడు మనకి ఎందుకు ఎక్కువగా కనపడుతుందంటే అవేర్నెస్ ఒకటి ఎక్కువగా పెరిగింది డెఫినెట్లీ. అంటే ఇంతకు ముందర నొప్పులు వస్తే వదిలేసేవారు, అంటే పెయిన్ వస్తే ఓకే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకొని, ఎందుకంటే ఇంటి వర్క్ అనేది అంత ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెన్కే వస్తుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్ చేరే వాళ్ళు కాదు. ఒకటి, రెండు, డయాగ్నోస్ చేయడం అనేది కూడా చాలా రేర్గా డయాగ్నోస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అవగాహన పెరిగేసరికి చాలా మంది ఎర్లీ స్టేజెస్లోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డిటెక్ట్ చేసుకొని డాక్టర్స్ వరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో నంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది పెరుగుతున్నారు. సెకండ్, ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ముందరతో పోలిస్తే డెఫినెట్గా ఇప్పుడు లైఫ్ స్టైల్ హెస్ బికమ్ మోర్ సెడెంటరీ కదా అండ్ మోర్ స్ట్రెస్ఫుల్ కూడా. సో దానివల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి పెరుగుతున్నాయి అన్నది ఇస్ వాట్ వీ థింక్. అంటే మామూలుగా అవేర్నెస్ వస్తే కేసెస్ అనేవి తగ్గాలి, ఇప్పుడు కేసెస్ అనేవి ఎక్కువ వస్తున్నాయంట. అంటే డిఫరెన్స్ ఏంటి, దీన్ని ఎలా తీసుకోవాలంటే? డిటెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ, ఇంతకు ముందర కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండేవేమో, కానీ మనం రిపోర్ట్ చేసే కేసెస్ ఇన్ని ఉన్నాయని చెప్పాలి అంటే ఒక పేషెంట్ మనకు వస్తేనే తెలుస్తుంది కదా వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని. సో ఓవరాల్ గా ఒకటి మనం ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మందికి ఆర్థరైటిస్ ఉందని తెలుస్తుంది. బట్ సెకండ్లీ డెఫినెట్ గా ప్రివలెన్స్ కూడా పెరుగుతుందేమో, బికాస్ మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారింది కాబట్టి ఓవర్ ద ఇయర్స్. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి పేషెంట్స్లో కానీ బయట ఎటువంటి, అంటే మీరు ఇందాక చెప్పారు చాలా అపోహలు ఉన్నాయని చెప్పి, ఆ అపోహల గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే భయపడాల్సిన అవసరం లేదంటూ మీరు ఇప్పుడు చెప్తున్నారు. సో ఓవరాల్గా పేషెంట్స్కి ఏం చెప్తారు? సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెద్దవాళ్ళకి వచ్చే కీళ్ళ అరుగుదల కాదు. ఓకే, యుక్త వయసులో ఉన్న వాళ్ళకే ఎక్కువగా వస్తుంది, ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అపోహ, అందరూ స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడాలేమో, సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి మెడికేషన్స్ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న మెడికేషన్స్లో లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్తో బెస్ట్ ఎఫెక్ట్ ఉన్న మెడికేషన్సే ఉన్నాయి. సో ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఒక నార్మల్ పర్సన్ ఉన్నట్టు వీళ్ళు ఉండొచ్చు. అండ్ ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న లేడీకి ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ పర్సన్ ప్లాన్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ మాత్రం నేను ఇవాళ చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎటువంటి అపోహలు ఉన్నాయి, ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు, ఇవన్నీ చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.